హాయ్ హలో గాయస్, నేను మీ రాజేష్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు రాజేష్ స్మార్ట్ ఇన్ఫర్మేషన్ ఛానల్. గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా గైస్, ఈరోజు మన ఛానల్లో టాపిక్ వచ్చేసి ప్లాంట్ బ్రీడింగ్ క్లాస్ 3లో ఉన్నాం గైస్. ఓకేనా, ఈ ప్లాంట్ బ్రీడింగ్ క్లాస్ 3లో మరీ ఇంపార్టెంట్ బిట్స్ని మీకోసం తెచ్చేసాను. ఓకేనా, అదేవిధంగా మనకి ఎగ్జామ్ అనేది నెక్స్ట్ మంత్ అంటే జూలై 24th అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నేను అనుకునేది ఏంటంటే ఆగస్ట్ ఫస్ట్ వీక్ పెట్టొచ్చని అనుకుంటున్నాను గైస్. వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏది ఏమైనా సరే మనం ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం అనేది చాలా ముఖ్యం. ఓకేనా, లాస్ట్లో ఉండేటువంటి ఇంపార్టెంట్ బిట్స్ని, మోడల్ పేపర్స్ని నేను ప్రిపేర్ చేస్తున్నాను. మన వీడియోస్ని లాస్ట్ దాకా అగ్రిసెట్ అయిపోయిన వరకు కూడా ఫాలో అవ్వండి. ఓకేనా గైస్, లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ని, మళ్ళీ అబ్రివేషన్స్ని, అలాగే సైంటిఫిక్ నేమ్స్ని, సైంటిస్టులని అన్నీ కూడా మీకు లిస్ట్ అవుట్ చేస్తాను. చాలా సింపుల్గా మీకు చెబుతాను గాయస్. ఓకేనా, అదేవిధంగా చూసుకుంటే మనకి ఇంపార్టెంట్ అయినటువంటి ప్రాబ్లమ్స్ కూడా నేను 2-3 వీడియోలు చేస్తాను, వాటిని కూడా చూడండి. ఓకేనా, ఈరోజు మన క్లాస్లో బ్రీడింగ్ క్లాస్ 3ని మొదలు పెట్టిపోతున్నాం. ఓకేనా, మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు మీరు కనుక మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి గాయస్. ఓకే, ఇంకెందుకు మరి ఆలస్యం, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ నౌ. గైడ్ చూస్తున్నారు కదా, ఇది డిలీటింగ్. ప్రతిలో పైనటువంటి ఫజ్ని తొలగించడాన్ని డిలీటింగ్ అంటారు. ఇది చేతితో చేయొచ్చు, కొంతమంది మన కెమికల్స్ ద్వారా చేస్తుంటారు. ఓకేనా గైస్, చూస్తున్నారు కదా, బకెట్ యొక్క అంచులు వెంబడి ఆ రసాయనాన్ని విడుదల చేయాలి. అదేవిధంగా చూసుకుంటే దీన్ని మనం డీటాజిలింగ్ అంటారు. మొక్కజొన్నలో ఉన్నటువంటి మేల్ గ్లామెట్ని తీసేసేసి ఓన్లీ ఫీమేల్ గ్లామెట్ని మాత్రమే ఉంచుతారు. ఓకేనా, అది గైస్, దీన్ని మనం డీటాజిలింగ్ అంటారు. గమనించండి, అక్కడ మేల్ పార్ట్ని తొలగి చేస్తున్నారు అక్కడ. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను. మీ టాపిక్లోకి వెళ్ళిపోతాం. ఓకే గైస్, ఈరోజు మనం ప్లాంట్ బ్రీడింగ్ క్లాస్ 3లో ఉన్నాం గైస్. ఈ ప్లాంట్ బ్రీడింగ్ క్లాస్ 3లో మనం వెరీ ఇంపార్టెంట్ బిట్స్ని మనం నేర్చేసుకున్నాం. ఓకేనా గైస్, నేను ఈ బ్రీడింగ్ సబ్జెక్ట్లో ఉన్నటువంటి వెరీ ఇంపార్టెంట్ బిట్స్ మాత్రమే మీకు చెప్తున్నాను. ఓకేనా, ఈ బిట్స్ని నేర్చుకుంటే ఖచ్చితంగా మార్క్స్ని మనం గెయిన్ చేయొచ్చు గైస్. ఓకేనా, నేను చెప్పే అతి కొద్ది బిట్స్ని మీరు పర్టికులర్గా వినండి, నేర్చుకోండి. ఓకేనా, నేను చెప్పే ఏ ఒక్క బిట్ని కూడా మీరు మర్చిపోవద్దు. ఓకేనా గైస్, మరి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం. మీకు లాస్ట్లో మోడల్ పేపర్స్ కూడా నేను ప్రిపేర్ చేయడం జరుగుతుంది. లాస్ట్లో ఇంపార్టెంట్ షార్ట్ కట్స్ కూడా చెబుతాను. ఓకేనా గైస్, ఇయర్స్కి సంబంధించి ప్లస్ సైంటిఫిక్ నేమ్స్కి సంబంధించి, సైంటిస్టులకు సంబంధించి అన్నీ కూడా మీకు లిస్ట్ అవుట్స్ చాలా సింపుల్గా చెబుతాను. మీరు వాటిని చాలా జాగ్రత్తగా చదవండి. ఓకేనా, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్తే మనం రెడ్ బయోటెక్నాలజీ ఏ విభాగానికి చెందినది? గెస్ చేయండి గైస్, రెడ్ బయోటెక్నాలజీ అనేది ఏ విభాగానికి చెందినది? ఆలోచించండి. ఇప్పుడు మనం గ్రీన్ చూసుకుంటే వ్యవసాయం అని ఇలా అనుకుంటాం కదా, అలాగే ఈ యొక్క రెడ్ బయోటెక్నాలజీ అనేది ఏ విభాగానికి చెందినది? గాయస్, నేను ఎందుకంటే ఇంత గ్యాప్ ఇస్తున్నాను ఒక్కొక్క బిట్కి, ఎందుకంటే మీరు ఆ ప్రశ్నని విని మీరు టైప్ చేయడానికి కొంత సమయం పడుతుంది కనుక నేను కొంచెం గ్యాప్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకేనా గైస్, నేను ఇచ్చిన ఈ గ్యాప్లో మీకు ఆన్సర్ తెలిసినట్లయితే ఈ గ్యాప్లో మనకి ఎక్కువగా టైప్ చేసేసేయండి, ఇబ్బంది లేదు. ఓకేనా, చూసుకుంటే మన రెడ్ బయోటెక్నాలజీ అనేది దేనికి సంబంధించిందంటే వైద్యానికి సంబంధించింది గాయస్. వైద్యం అంటే మెడికల్కి సంబంధించింది. గమనించుంటారు కదా మీరు, ప్లస్ ఐకాను రెడ్ సింబల్లో వేసి ఉంటుంది కదా, అదే రెడ్ బయోటెక్నాలజీ అని, దాని మెడికల్కి సంబంధించింది, వైద్య విభాగానికి చెందినది గైస్. ఓకేనా, అదేవిధంగా మనం చూసుకుంటే పోషక విలువలు అధికంగా గల పంట రకాల ఉత్పత్తి దేని ద్వారా చేయగలిగారు గైస్? పోషక విలువలు అధికంగా కలిగినటువంటి పంట రకాలను ఉత్పత్తి చేయడానికి ఏ విధంగా చేయగలిగారు అనేది అక్కడ బిట్టు.
మనం చూసుకుంటే ఇక్కడ సోమోక్లోన్ అమైనో ఆమ్లాలు అధికంగా గల మొక్కల ఉత్పత్తి సోమోక్లోన్ ద్వారా చేయడం జరిగింది గైస్. ఓకేనా, సోమోక్లోన్ అమైనో ఆమ్లాలు అధికంగా గల మొక్కలను ఉత్పత్తి చేయడం జరిగింది. అదేవిధంగా తదుపరి బిట్స్ చూసుకునే గైస్, ఇక్కడ చూడండి ఈ యొక్క రకాలకి ఏర్పాటు దూరాలు నేను వరుసగా ఇచ్చాను సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి. ఓకేనా, అదేవిధంగా చూద్దాం. మనం జొన్న సంకర రకాల పునాది విత్తనం ఎన్ని మీటర్ల దూరం అనేది పాటించాలి. మనం జొన్నలో సంకర రకాలను ఉత్పత్తి చేయడానికి ఆ సంకర రకాల్లోనే పునాది విత్తనాన్ని ఉత్పత్తి చేయడానికి ఎన్ని మీటర్ల దూరం అనేది పాటించాలి. గైస్ ఓకే, మనం చూసుకుంటే జొన్న సంకర రకాల పునాది విత్తన దూరం 300 మీటర్లు. ఓకేనా గైస్, 300 మీటర్లు మనం ఈ విత్తనం దూరం అనేది చూసుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే మనం సజ్జ జొన్న సంకర రకాల ధృవీకరణ విత్తన దూరం గైస్ చూసుకుంటే సజ్జ మరియు జొన్న ఈ సంకర రకాల ధృవీకరణ విత్తనం యొక్క దూరం ఎంత అని అడుగుతున్నారు. సజ్జ జొన్నకి సంకర రకాల యొక్క ధృవీకరణ విత్తనం దూరం అనేది ఎంత అని చూసుకుంటే మనం ఆలోచించండి గైస్, 200 మీటర్లు. ఓకేనా, 200 మీటర్లు అని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా పొద్దుతిరుగుడు రకాల పునాది విత్తనం యొక్క దూరం, ఇక్కడ పొద్దుతిరుగుడు రకాల యొక్క పునాది విత్తనం యొక్క దూరం గెస్ చేయండి గైస్, ఆలోచించండి కొంచెం. చూసుకుంటే గైస్ మనం 400 మీటర్లు. ఓకేనా, పొద్దుతిరుగుడు రకాల పునాది విత్తనం యొక్క దూరం ఎంత అంటే 400 మీటర్లు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పత్తి సంకర రకాల ధృవీకరణ విత్తనం యొక్క దూరం ఎన్ని మీటర్లు. కనుక ప్రతి ఒక్క సంకర రకాలు ఉంటాయి కదా, వాటి యొక్క ధృవీకరణ విత్తనానికి ఎన్ని మీటర్ల దూరం అనేది ఏర్పాటు దూరం పాటించాలనేది చూద్దాము. గైస్ ఆలోచించండి ఒకసారి. గైస్ అలాగే మనం 30 మీటర్లు గైస్. ప్రతి సంకర రకాలకు ధృవీకరణ విత్తనం ఏంటంటే మనం విత్తనానికి ఏర్పాటు చేయవలసినటువంటి దూరం ఏంటంటే 30 మీటర్స్ గైస్. ఓకేనా, అదేవిధంగా చూసుకుని నెక్స్ట్ బిట్ మనం రకాలు ఉన్నాయి కదా, కొన్ని రకాలు ఉంటాయి కదా, ఆ యొక్క రకాలు క్షీణతను అధిగమించడానికి ఏ పద్ధతిని పాటించాలి. మనం కొన్ని రకాలను ఉత్పత్తి చేస్తుంటాం కదా, ఆ రకాలలో క్షీణించేటువంటి స్థితిని అధిగమించడానికి ఏ పద్ధతులు పాటించాలి. అంటే ఇప్పుడు మనకి రకాలు వెరైటీగా రావాలంటే ఒకటి సంకరణం ద్వారా రావాలి, ఒకటి పరాగ సంపర్కాలు, ఆత్మపరాగ సంపర్కాలు ఇలా ఉంటాయి కదా. వీటి వల్ల ఆత్మపరాగ సంపర్కం వల్ల రావు కానీ పరపరాగ సంపర్కం వల్ల వస్తాయి గైస్. ఇలా రకాలు అనేది క్షీణతను అధిగమించడానికి ఏ పద్ధతులు పాటించాలంటే ప్రకృతి పరంగా జరిగేటువంటి పరాగ సంపర్కం ద్వారా ఈ యొక్క రకాల క్షీణత అనేది అధిగమించవచ్చు. ఓకేనా గైస్, ఆ ప్రకృతి పరంగా పరాగ సంపర్కం జరిగితే కొత్త రకాలు మనకి ఉద్భవిస్తాయి. ఓకేనా, అదేవిధంగా మనం చూసుకుంటే అకస్మాత్తుగా రకాల జన్యు నిర్మాణంలో వచ్చే మార్పులను ఏమంటారు. అంటే మనం లాస్ట్ టైం చర్చించుకున్నట్టు ఆకస్మికంగా జన్యు రూపంలో మార్పులు సంభవిస్తాయంట. అలాగే ఇది అకస్మాత్తుగా రకాల యొక్క జన్యు నిర్మాణంలో వచ్చే మార్పులను ఏమంటారు అంటే మనం సాధారణంగా గెస్ చేయండి గైస్. ఉత్పరివర్తనాలు అంటారు. అదేవిధంగా చూసుకుంటే మనం రకాల క్షీణతను అధిగమించడానికి ఏ పద్ధతులు పాటించాలి. పైన ఉన్నటువంటి 7వ బిట్టు ఇది సేమ్ ఒకటే, కాకపోతే మనం
రెండు ఆన్సర్లు వేరుగా ఉంటాయి. ఓకేనా. ఇది ఇప్పుడు ఈ యొక్క రకాల క్షీణతను అధిగమించడానికి ఏ పద్ధతిని పాటించాలంటే పైన ఏం చెప్పుకున్నాం, ప్రకృతి పరాగ సంపర్కం చెప్పుకున్నాం కదా. అదేవిధంగా ఈడకు వచ్చేసరికి రకాల క్షీణతను అధిగమించడానికి ఏ పద్ధతిని అవలంబించాలి, యాంత్రిక మిశ్రమాలు. ఓకేనా గైస్. యాంత్రిక మిశ్రమాలు అంటే కొన్ని రకాల యంత్రాలు ఉంటాయి కదా, ఆ యంత్రాల్లో విత్తనాలను కలపడం కానీ, వేరే విత్తనాలు అంటే వేరే రకం సీడ్ ట్రీట్మెంట్తో చేసినటువంటి విత్తనాల్లో వేరే విత్తనాలు కలపడం. ఇప్పుడు సీడ్ డ్రిల్ ఉందనుకోండి, శనగ విత్తనాలు నాటుతున్నాము, దాంతో ట్రైకోడర్మా విడితో విత్తన శుద్ధి చేసాము. ఆ యొక్క మిషన్లో వేరే విత్తనాలను పోసి మళ్ళీ వేరే ఫీల్డ్లో విత్తడం, అలా మెర్జ్ అవ్వడం వల్ల, ఆ యాంత్రిక మిశ్రమాల వల్ల మనకి ఏంటంటే రకాలు అనేవి కూడా కొన్ని క్షీణిస్తాయి గైస్. ఓకేనా. దానికి దీనికి ఇది తేడా. ఓకే. అదేవిధంగా మనం చూసుకుంటే మరి వరిలో హైబ్రిడ్ విత్తనాభివృద్ధి నిష్పత్తి ఏ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం వరి ఉంది కదా, వరిలో హైబ్రిడ్లు విత్తనాన్ని అభివృద్ధి చేయాలంటే వరిలో హైబ్రిడ్ విత్తనాలు ఆ నిష్పత్తి అనేది ఏ విధంగా ఉంటుంది అనే మన ప్రశ్న గైస్. ఓకేనా. ఆలోచించండి. 2 minutes గ్యాప్ ఇస్తున్నాను. ఈ గ్యాప్లో మీరు ఆన్సర్ తెలిస్తే టైప్ చేయండి. ఓకేనా గైస్. ఓకే గైస్. అదే వరిలో హైబ్రిడ్ విత్తనాభివృద్ధికి నిష్పత్తి ఎంత ఉండాలంటే 1:100 గైస్. ఓకేనా. 1:100 అనేది ఉండాలి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే మనం విత్తనం నుంచి సేకరించిన నమూనాలను అధీకృత నమూనాతో పోల్చి చూసే పద్ధతిని ఏమంటారంటే విత్తనం నుంచి సేకరించినటువంటి నమూనా. ఇప్పుడు మన విత్తనాలు ఉన్నాయి, దాంట్లోంచి ఒక నమూనా సేకరించేసి అధీకృత నమూనాతో పోల్చి చూసి, అంటే అధీకృత దీనికంటే మంచి ఇది ఉన్నటువంటి రకాలతో పోల్చి చూస్తే పద్ధతిని ఏమంటారు గాయస్? గెస్ చేయండి మీరే. బిట్ అర్థమైంది కదా. విత్తనం అంటే ఇప్పుడు కొన్ని మన విత్తనాలు సాగు చేసాం, ఆ విత్తనాలను తీసుకెళ్ళి సేకరించి ఒక నమూనాగా తీసుకొని వీటికంటే బెటర్గా ఉంటాయి కదా, ఆ విత్తనాలతో పోల్చడాన్ని ఏమంటారు అని బిట్ అడిగాడు. మీరు గమనించండి, ఆలోచించండి గాయస్. మనం ఆన్సర్ చూసుకుంటే అధికారిక నమూనా గైస్. ఓకే. అధికారిక నమూనా అంటారు. విత్తనం సేకరించి నమూనా, ఆ యొక్క నమూనాను అధీకృత నమూనాతో పోల్చడం ఏమంటారంటే, ఆ పద్ధతిని ఏమంటారంటే అధికారిక నమూనా. అంటే అధికారులచే అలా చేయబడుతుంది కదా, దాన్ని అధికారిక నమూనా అన్నారు. అదేవిధంగా రైతుల క్షేత్రాలలో నిర్వహించే రకాల పరీక్షలను ఏమంటారు? రైతుల క్షేత్రం అంటే రైతుల పొలాల్లో ఉంటాయి కదా, ఆ పొలాల్లో కొన్ని రకాలని పరీక్షలు చేస్తూ ఉంటారు, వాటిని ఏమంటారని బిట్టిచ్చారు గాయస్. ఓకేనా. గెస్ చేయగలరా? గెస్ చేయండి. నేను చెబుతున్నా గైస్, చిరుసంచుల ప్రయోగాలు అంటారు గైస్. ఓకేనా. ఇక రైతు పొలాల్లో ప్రయోగం చేయడానికి, ఓకేనా, రైతు పొలాల్లో ప్రయోగాలు చేయడం ఏమంటారంటే చిరుసంచుల ప్రయోగాలు అంటారు. అదేవిధంగా చూసుకుంటే గైస్ మనం సోయా చిక్కుడులో విత్తన హెచ్చరింపు నిష్పత్తి. సోయా చిక్కుడులో విత్తన హెచ్చరింపు నిష్పత్తి ఎంత? సోయా చిక్కుడులో విత్తన హెచ్చరింపు నిష్పత్తి ఎంత అంటే 1:16 గైస్. 1:16 సోయా చిక్కుడులో హెచ్చరింపు.
హెచ్చరింపు యొక్క నిష్పత్తి. అదేవిధంగా మనం చూసుకుంటే గైస్ ధాన్య పంటల్లో క్షేత్ర తనిఖీలు అనువైన సమయం. గాయస్ క్వశ్చన్ అర్థమైంది అనుకుంటున్నాను. ధాన్యపు పంటల్లో ధాన్యాలు అంటే ఏం వస్తాయి మనకి, వరి, గోధుమ ఇలాంటి ధాన్య పంటలలో క్షేత్ర తనిఖీ అంటే మనం వరి, గోధుమ ఇలాంటివంటి ధాన్య పంటల్లో క్షేత్ర తనిఖీ అనువైన సమయం. క్షేత్ర తనిఖీ అంటే పొలాన్ని పరీక్షించడానికి అనువైన సమయం అని అడుగుతున్నారు. ధాన్యం అంటే ఇప్పుడు మనం వచ్చేసరికి వరి కానీ గోధుమ కానీ ఇలాంటివన్నీ ధాన్యాలు కదా. ఓకే, సంథింగ్ ఇలాంటి వాటికి పొలాన్ని పరీక్ష ఎప్పటికి అనువైన సమయం అంటే పరీక్ష చేయడానికి మనం చూసుకుంటే గాయస్ పిలకలు వేసే సమయం. పిలకలు వేస్తాయి గాయస్, అప్పుడు మనకి అనువైన సమయం. ఓకేనా గైస్, అది పిలకలు వేసే సమయంలో మనం సాధారణంగా పొలంలోకి వెళ్ళి పరీక్షను నిర్వహించుకోవచ్చు. అదేవిధంగా మనం చూసుకుంటే గైస్ ధృవీకరణ తరగతి విత్తనాలలో హైబ్రిడ్లకైతే ఎంత శాతం జన్యు స్వచ్ఛత ఉండాలి అంటే ధృవీకరణ తరగతి విత్తనాలను మనం ఉత్పత్తి చేయాలనుకో అలాంటి హైబ్రిడ్లకైతే ఎంత శాతం అనేది జన్యు స్వచ్ఛత అనేది ఉండాలని ప్రశ్న అడుగుతున్నారు. మీరు గమనించండి. ఓకేనా, మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. ఓకే, ధృవీకరణ తరగతి విత్తనాలలో హైబ్రిడ్లు ఉత్పత్తి చేయడానికైతే ఎంత శాతం అనేది జన్యు స్వచ్ఛత అనేది ఉండాలి అనేది మన ప్రశ్న. ఆన్సర్ చూసుకుంటే గైస్ మనం 99%. ఓకేనా, 99% అనేది మనకి ఒక జన్యు స్వచ్ఛత అనేది ఉండాలి. అదేవిధంగా భారతీయ విత్తన చట్టం రూపొందించిన ఉద్దేశం. గైస్ ఇప్పుడు భారతదేశం అనేది విత్తన చట్టం అనేది ఎందుకు తెచ్చింది, అసలు ఎందుకు రూపొందించింది అనేది మనకు అక్కడ ప్రశ్న. మనం చాలా సింపుల్గా పెట్టేయచ్చు ఆన్సర్. ఓకేనా, ఎలా అంటే ప్రాక్టికల్గా ఆలోచించండి. భారతదేశంలో విత్తన చట్టం అనేది ఎందుకు వచ్చిందంటే నాణ్యమైన విత్తనాలను రైతులకు అందచేయడానికి ఈ యొక్క విత్తన చట్టం అనేది వచ్చింది, అంతే కదా. నాణ్యమైనటువంటి విత్తనాలని రైతులకు అందించడం కోసమే ఊళ్ళని దీన్ని తీసుకురావడం జరుగుతుంది గాయస్. ఓకేనా, మరి అదేవిధంగా చూసుకుంటే మనం ఆముదంలో విత్తనోత్పత్తి క్షేత్రాలలో డాష్ అనే అంతర దూరం పాటించాలి. అంటే ఆముదంలో విత్తనోత్పత్తి చేయాలి, అలా చేయాలంటే క్షేత్రాలంటే పొలం అంటారు మనం. ఆముదంలో విత్తనోత్పత్తి చేయడానికి పొలంలో ఎంత అంతర దూరం అనేది పాటించాలి అనేది ఇక్కడ మనకు ప్రశ్న. ఇది చూసుకుంటే గైస్ మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. 1 minute ఆగుతాను. ఓకేనా, ఓకేనా గైస్, ఆముదంలో విత్తనోత్పత్తి క్షేత్రాలలో ఎంత అంతర దూరం పాటించాలి అని చూసుకుంటే మనం చెప్పుకోవచ్చు 150 నుంచి 300 అని చెప్పుకోవచ్చు గాయస్. ఇక్కడ 150 నుంచి 300. అదేవిధంగా 2 రకాల మధ్య ఎంత అంతర దూరం ఉండాలనేది దేనిపై ఆధారపడి ఉంటుంది. గాయస్ ఇప్పుడు మన అక్కడ ప్రశ్న ఏంటంటే 2 రకాలు ఎంత అంతర దూరం ఉండే. ఓకే, 2 రకాల మధ్య ఎంత అంతర దూరం అంటే మన 2 పొలాలు ఉన్నాయి. ఈ పొలాల్లో రకరకాల పంటలు వేసాము. దీనికి ఈ పొలానికి మధ్య దూరం అనేది ఎంత ఉండాలి. కొన్ని పంటలకు మనం 200, కొన్ని పంటలకు 400 అని చెబుతుంటాం కదా. అలా ఉండాలి అంటే దేన్ని బేస్ చేసుకుని మనం ఎన్ని మీటర్లు ఉండాలని చెబుతాము అనేది అక్కడ ప్రశ్న. ఓకేనా, మనం చూసుకుంటే లెస్ అండ్ గాయస్ మ్యాక్సిమం. ఓకేనా, చూసుకుంటే మనం అలాగే
పుప్పొడి పయనించే దూరం అంటే పుప్పొడి రేణువులు ఉంటాయి కదా, ఆ యొక్క పుప్పొడి రేణువులు ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి దూరాన్ని బట్టి కొన్ని పంటల్లో 200 మీటర్లు, కొన్ని పంటల్లో 400 మీటర్లు, కొన్ని వాటిలో 800 మీటర్లు, 600 మీటర్లు అనేది మనం డిస్టెన్స్ని మనం నిర్ణయిస్తాం. ఓకేనా గైస్, అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఓకేనా, అదేవిధంగా చూసుకుంటే మనం హైబ్రిడ్ రకాల విత్తనోత్పత్తిలో ఆడ మగ అయినటువంటి విత్తనాలని ఉత్పత్తి చేయడాన్ని ఏ విధంగా పరిగణించాలి, డాష్గా పరిగణించవచ్చు అంటే హైబ్రిడ్ రకాలు ఉంటాయి కదా, హైబ్రిడ్ రకాల విత్తనోత్పత్తిలో ఆడ మగ అయినటువంటి విత్తనాలని ఉత్పత్తి చేయడానికి ఏమంటారు, దాన్ని ఏ విధంగా పరిగణలో తీసుకోవచ్చు అనేది మనం అక్కడ ప్రశ్న అడగడం జరిగింది గైస్. ఓకేనా, గెస్ చేయండి మీరు. గైస్, హైబ్రిడ్ రకాలను ఉత్పత్తి చేసేటప్పుడు ఆడ మగ విత్తనాలని ఉత్పత్తి చేయడాన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంటే మనం ధృవీకరణ విత్తనోత్పత్తి అంటారు. అంటే ధృవీకరించేటటువంటి ఇప్పుడు హైబ్రిడ్ రకాల విత్తనోత్పత్తి అంటే హైబ్రిడ్ రకాలని విత్తనాలను ఉత్పత్తి చేయడానికి ఆడ మగ విత్తనాలను మనం సపరేట్గా ఉత్పత్తి చేస్తుంటాం. అలా చేయడాన్ని ఏమంటారు అంటే ధృవీకరణ విత్తనోత్పత్తి అంటారు. ధృవీకరణ చేసేటువంటి విత్తనాలను ఉత్పత్తి చేయడం అని అంటారు. ఆ ఆన్సర్ వచ్చేసరికి ధృవీకరణ విత్తనోత్పత్తిగా. అదేవిధంగా మనం చూసుకుంటే అర్థం కాకపోతే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, మీరు స్ట్రగుల్ అవ్వకండి. ఓకేనా, మనం చూసుకుంటే గాయస్ మనం మొక్కజొన్న 8 నుంచి 10 లైన్లను అన్ని విధానాలుగా సంకరపరిచి, అంటే మొక్కజొన్నని 8 నుంచి 10 లైన్లలో వేసేసి అన్ని విధాలుగా సంకరపరిచి అన్ని మొక్కల నుండి సేకరించిన విత్తనాలను ఏమంటారు? గైస్, ఇది మీకు వదిలేస్తున్నాను, మీకు తెలిస్తే కామెంట్ చేయండి, లేదంటే నేనే ఆ యొక్క ఆన్సర్ని నేను కామెంట్ బాక్స్లో పిన్ చేసిస్తాను. ఓకేనా, మన అక్కడ ప్రశ్న మీరు సింపుల్గా అర్థం చేసుకోండి. ఇప్పుడు మొక్కజొన్నని 8 నుంచి 10 లైన్లలో వేసారు, అన్ని విధానాలుగా సంకరపరిచేసి, అన్ని విధానాలుగా సంకరణాలు ఉంటే అన్ని విధానాలుగా సంకరపరిచేసి అన్ని మొక్కల నుండి కూడా కొన్ని విత్తనాలు సేకరిస్తారు, వాటిని ఏమంటారు అన్నారు. ఓకేనా, అది ప్రశ్న. అదేవిధంగా మనం చూసుకుంటే పూర్తి జన్యు శుద్ధతను కలిగి ఉండి తక్కువ మొత్తంలో ఉత్పత్తి చేయబడే విత్తనం ఏ తరగతి చెందింది గైస్? ఇప్పుడు మనం జస్ట్ క్వశ్చన్ని అర్థం చేసుకున్నాం. పూర్తి జన్యు శుద్ధత అంటే అదే అనుకోండి, పూర్తి జన్యు స్వచ్ఛత కలిగి ఉండి తక్కువ మొత్తంలో ఉత్పత్తి చేయబడే విత్తనం. అంటే పూర్తి జన్యు స్వచ్ఛత ఉంటుంది కానీ తక్కువలో మనం వాటిని ఉత్పత్తి చేయగలం. అటువంటి తరగతులను ఏమంటారంటే గెస్ చేయండి గైస్, బ్రీడర్ సీడ్ అంట. గుర్తుపెట్టుకోండి, పూర్తి జన్యు స్వచ్ఛత అనేది బ్రీడర్ సీడ్లో ఎక్కువగా ఉంటుంది, జన్యు స్వచ్ఛత ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా బ్రీడర్ సీడ్ని ఉత్పత్తి చేయడం అంత సులువు కాదు. ఇప్పుడు మనం ఏదన్నా పునాది విత్తనం, ధృవీకరణ విత్తనం తయారు చేయాలంటే దేని నుండి మనం తీసుకొని రావాలి? బ్రీడర్ నుంచి తీసుకొని రావాలి. బ్రీడర్ నుంచి పునాది విత్తనం, ధృవీకరణ విత్తనం ఇలా వస్తాయి. కానీ అందుకనే మనం బ్రీడర్ సీడ్ని తయారు చేయడం చాలా కష్టం. అందుకే తక్కువ మోతాదులో విత్తనాన్ని ఉత్పత్తి చేయగలం అన్నమాట, పూర్తి జన్యు స్వచ్ఛతతోటి. ఓకే, అదేవిధంగా చూద్దాం గైస్ మీరు కొన్ని బిట్స్. ఏ తరగతి విత్తనాల పరిశోధన స్థానంలో ఉంది? ఓకే అంటే ఇప్పుడు మనం బ్రీడర్ సీడు ప్లస్ వచ్చేసరికి ధృవీకరణ విత్తనం
ఫౌండేషన్ సీడ్ ఇలా ఉన్నాయి కదా, వీటిలో ఏ తరగతి అనేది విత్తనాల పరిశోధనా స్థానం, అంటే విత్తనాలని ఏ తరగతికి చెందినటువంటి విత్తనాలని పరిశోధనా స్థానాల్లో ఉత్పత్తి చేస్తారంటే గుడ్డిగా గుర్తుపెట్టేసుకోండి. సింపుల్గా, వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్, అది ప్రాక్టికల్గా గుర్తుపెట్టుకోండి. బ్రీడర్ విత్తనం అంటే బ్రీడర్ విత్తనం యొక్క తరగతికి చెందినటువంటి విత్తనాలను ఏం చేస్తారంటే, బ్రీడర్ సీడ్ అంటే మ్యాక్సిమం పైనుంచి వచ్చేదే కాబట్టి వాటిని ఏం చేస్తారంటే పరిశోధనా స్థానాల్లో ఉత్పత్తి చేస్తారు. సబ్జెక్ట్ గుర్తుపెట్టుకోండి, ఓకేనా, ఏం ఇబ్బంది లేదు మీకు. అదేవిధంగా విత్తనంలోని తేమ, పరిసరాలలోని తేమ అంటే విత్తనంలో ఉండేటువంటి కొంత తేమ మరియు పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి కొంచెం తేమ ఏ విధంగా ఉన్నప్పుడు విత్తనం నుండి బయటికి వెళ్ళే తేమ, విత్తనం నుండి కొంత తేమ బయటికి వెళ్ళే తేమ, విత్తనంలోనికి పరిసరాల నుండి వచ్చే తేమ ఒకే మాదిరి ఉంటుంది గైస్. ఒకటే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు విత్తనంలో ఉన్నటువంటి తేమ ప్లస్ ఎన్విరాన్మెంట్లో ఉన్న తేమ రెండు సమానంగా ఉన్నప్పుడు, ఓకేనా, రెండు సమానంగా ఉన్నప్పుడే విత్తనంలోనికి పరిసరాల నుండి వచ్చే తేమ ఒకే మాదిరి ఉంటుంది, ఓకేనా. అంటే విత్తనంలో ఉండే తేమ మరియు పరిసర ప్రాంతాల్లో ఉండే తేమ అనేది ఈక్వల్గా ఉండాలంటే ఈ రెండిట్లో తేమ ఎంత ఎలా ఉండాలి, సమానంగా ఉన్నప్పుడు మాత్రం అలా జరుగుతుంది, ఓకేనా. అదేవిధంగా చూసుకుంటే మనం హైబ్రిడ్లో విత్తనోత్పత్తి పునఃస్థాపన నిష్పత్తి గైస్, మనం ఇక్కడ చూసుకుంటే గైస్, మనం హైబ్రిడ్ విత్తన పునఃస్థాపన అంటే హైబ్రిడ్లు అనేది విత్తనం యొక్క పునఃస్థాపన నిష్పత్తి ఎంత అంటే 1:100 గైస్, ఓకేనా, 1:100. అదేవిధంగా మనం చూసుకుంటే వరి రకాలలో పునాది మరియు ధృవీకరణ విత్తనాలను, వరి రకాలు ఉంటాయి కదా, ఆ రకాలలో పునాది అంటే ఫౌండేషన్ సీడ్ మరియు సర్టిఫైడ్ సీడ్ విత్తనాలను -మీటర్ల చొప్పున అంతర్దూరం కలిగి ఉండాలి. 3 మీటర్లు గైస్, ఓకేనా. 3 మీటర్లు అనేది మనకి ఈ 3 మీటర్లు అనేది దూరం కనుక ఉన్నట్లయితే మనకి ఆ బిట్ చూసుకుంటే వరిలో రకాలు మరియు వరి రకాల్లో ఉన్నటువంటి పునాది మరియు ధృవీకరణ విత్తనాలకు 3 మీటర్లు కనుక చొప్పున అంతర్దూరాన్ని పాటించాలి గైస్. అదేవిధంగా ప్రతి పంటలో విత్తనంపై ఉన్నటువంటి పురుచు పోగును తొలగించుటను ఏమంటారు గాయస్? మనం సాధారణంగా ఏంటంటే క్రాప్ ప్రొడక్షన్ క్లాసెస్లో మనం ప్రత్తిపై ఉండేటువంటి సన్నని పీచ్ అంటే అలాంటి కొరచ పోగుని ఏమంటారంటే ఫజ్ అని అంటాం కదా. ఆ ఫజ్జుని ఇక్కడ ఈ బ్రీడింగ్లో వచ్చేసరికి ఆ ఫజ్జును తొలగించడాన్ని ఏమంటారు అని అడుగుతున్నారు గైస్. గుర్తుపెట్టుకోండి, ఫజ్జును తీసేయడాన్ని ఏమంటారు? తీసేయడం అంటే ఏంటి? డిలీట్ చేయడమే కదా, కాబట్టి డిలీటింగ్ అంటారు, ఓకేనా. సింపుల్ గుర్తుపెట్టుకోండి, డిలీటింగ్ అంటారు, ఓకేనా. అదేవిధంగా చూసుకుంటే మనం ఒక విత్తనాన్ని విత్తినప్పుడు పంట కోత తర్వాత మళ్ళీ ఎంత విత్తనం వస్తుందో దానిని ఏమంటారంటే, ఒక విత్తనాన్ని విత్తాం, పంట కోత తర్వాత మళ్ళీ ఎంత విత్తనం వస్తుందో ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఇప్పుడు నేను ప్రాక్టికల్గా చెప్పేదంటే శనగ అనేది 50 కేజీలు వేస్తారు ఎకరాకి. 50 నుంచి 60 కేజీలు అనేది మనకి సాధారణంగా ఫీల్డ్ లెవెల్లో వేస్తారు, 50 నుంచి 60 కేజీలు. వీటికి మొత్తానికి వచ్చేసరికి దగ్గర ఎకరాకి 6 నుంచి 8 క్వింటాల దాకా దిగుబడి వస్తుంది. అలా రావడాన్ని ఏమంటారు అనేది మనకి ప్రశ్న ఇచ్చారు. ఆ ప్రశ్న మనం చూసుకుంటే గాయస్ విత్తన వృద్ధి నిష్పత్తి అంటారు, అంతే కదా. ఒక విత్తనాన్ని విత్తాం, ఒక 50 కేజీలు ఇచ్చితే అది మనకి ఇళ్ళని 8-9 క్వింటాలు ఇచ్చింది అనుకో, అప్పుడు ఏమంటుంది? దాన్ని మనం విత్తన వృద్ధి నిష్పత్తి అంటే విత్తనాన్ని పెంచేటువంటి నిష్పత్తి అని అర్థం అనమాట, ఓకేనా గైస్. అదేవిధంగా మనం
మొత్తం పంట విస్తీర్ణంలో ఎంత శాతం విస్తీర్ణం కొంత విత్తనం లేదా ధృవీకరించబడిన విత్తనంతో మళ్ళీ తిరిగి విత్తబడే నిష్పత్తి ఏమంటారు? అంటే మొత్తం పంట విస్తీర్ణంలో ఎంత శాతం విస్తీర్ణం కొంత విత్తనం లేదా ధృవీకరించబడిన విత్తనంతో మళ్ళీ తిరిగి విత్తబడే నిష్పత్తి. అంటే మొత్తం పంట విస్తీర్ణంలో మొత్తం ఒక 2-3 ఎకరాలు ఉందనుకోండి, ఆ మొత్తం విస్తీర్ణంలో కొత్త విత్తనం అంటే ఇప్పుడు 4-5 ఎకరాలు ఉందనుకోండి, ఆ విస్తీర్ణంలో కొత్త విత్తనం అంటే న్యూ సీడ్ కానీ ధృవీకరించబడిన విత్తనంతో పాటు, అంటే ధృవీకరించబడినటువంటి విత్తనం అనేది ఆల్రెడీ సర్టిఫై చేసి ఉంటుంది కదా, ఫారం వేస్తాడు, ఓకేనా. అలాంటి విత్తనంతో పాటు కొత్త విత్తనాన్ని ఉత్పత్తి చేయడానికి మళ్ళీ తిరగబడి అంటే మళ్ళీ తిరిగి విత్తుతూ ఉంటారు, ఓకేనా. ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అలా చేసే నిష్పత్తిని ఏమంటారంటే మనం అది గుర్తుపెట్టుకున్నాం. విత్తన పునఃస్థాపన నిష్పత్తి అంటారు గైస్, ఓకేనా. అలా చేసే నిష్పత్తిని ఏమంటారంటే పునఃస్థాపన నిష్పత్తి అంటారు, ఓకే. అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఇబ్బంది లేదు. అదేవిధంగా మనం చూసుకుంటే పొద్దుతిరుగుడు పంట విత్తనోత్పత్తికి ఉపయోగించే పద్ధతి ఏంటి? పొద్దుతిరుగుడు పంట ఉంది కదా, ఆ పంటలో విత్తనాన్ని ఉత్పత్తి చేసేటువంటి పద్ధతి గైస్ ఒక్కసారి ఆలోచించండి, ఓకేనా. ఆలోచించండి, నేను ఆన్సర్ చెబుతాను, కాస్త కొంచెం టైం తీసుకుంటాను. మీకు తెలిస్తే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. పొద్దుతిరుగుడు పంటని విత్తనోత్పత్తి చేయడానికి ఉపయోగించే పద్ధతి ఏమిటి అని అడుగుతున్నారు. పిస్టోవాట్ మెథడ్, ఓకేనా గైస్. పిస్టోవాట్ మెథడ్ అని అంటాము. అదేవిధంగా హైబ్రిడ్ విత్తన క్షేత్రంలోని తల్లి మొక్కల వరుసలో పరాగ రేణువులను విడుదల చేయు పురుష ఫలితమైన మొక్కలను ఏమంటారు? ఇంకా చూసుకున్న హైబ్రిడ్ విత్తన క్షేత్రంలోని తల్లి మొక్కల వరుసలలో పరాగ రేణువులను విడుదల చేయు పురుష ఫలితమైన మొక్కలను ఏమంటారు? అంటే హైబ్రిడ్ విత్తనోత్పత్తి చేసేటువంటి పొలాల్లో తల్లి మొక్కల వరుసల్లో అంటే ఇప్పుడు కొత్త రకాలను ఉత్పత్తి చేయాలనుకొని ఒక పొలంలో వేసినప్పుడు కొన్ని వరుసల్లో తల్లి మొక్కలతో పాటు పరాగ రేణువులను ఉత్పత్తి చేసేటువంటి మొక్కలను కూడా పెడతారు. అలా పెట్టినప్పుడు ఆ పురుష ఫలితమైన మొక్కలను ఏమంటారంటే ఆ పాలింగ్ గ్రెయిన్స్ని ఉత్పత్తి చేసేటువంటి ఆ మొక్కల్ని ఏమంటారంటే గైస్ గెస్ చేయండి, 1 సెకండ్ టైం ఇస్తున్నాను, గెస్ చేయండి గైస్. ఆ పరాగ రేణువులను ఉత్పత్తి చేసేటువంటి మొక్కల్ని ఏమంటాము హైబ్రిడ్ ఉత్పత్తి చేసేటప్పుడు? పాలిన్ షెడర్స్ అంటారు గైస్, ఓకేనా. పాలిన్ షెడర్స్ అని అంటారు సాధారణంగా. ఓకే, అదేవిధంగా చూసుకుంటే వేరుశెనగలో స్వపరాగ సంపర్కం అంటే వేరుశెనగలో అంటే సెల్ఫ్ పాలినేషన్ జరుగుతుంది, స్వపరాగ సంపర్కం జరుగుతుంది, సెల్ఫ్ పాలినేషన్ వేరుశెనగలో. అలా జరిగితే ఏ పద్ధతి ద్వారా జరుగుతుంది? క్లిస్టోగమీ ద్వారా జరుగుతుంది గైస్, ఓకేనా. వేరుశెనగలో స్వపరాగ సంపర్కం అనేది ఏ పద్ధతి ద్వారా జరుగుతుందంటే క్లిస్టోగమీ ద్వారా జరుగుతుంది, ఓకే. అదేవిధంగా వేరుశెనగలో స్వపరాగ సంపర్కం అనేది క్లిస్టోగమీ ద్వారా జరుగుతుంది. అదేవిధంగా చూసుకుంటే మనం జొన్నలో ఏ ఏర్పాటును పాటించకూడదు? అంటే జొన్నలో ఎటువంటి ఏర్పాటు దూరం అనేది పాటించకూడదు? గెస్ చేయండి గైస్, 1 మినిట్ టైం ఇస్తున్నాను, చూడండి. గైస్ చూసుకుంటే జొన్నలో మనం సాధారణంగా సమయం ఏర్పాటు దూరం అనేది
సమయ వేర్పాటు అనేది పాటించకూడదు గాయస్. ఓకేనా. కందిలో జరుగు పరాగ సంపర్కం పద్ధతి. ఇప్పుడు మనం సాధారణంగా వేరుశనగలో స్వపరాగ సంపర్కం చేసే పద్ధతి అంటే మనం క్లిష్టోగమి అనుకున్నాం కదా, అలాగే కందిలో జరిగే పరపరాగ సంపర్కం పద్ధతి అంటే ఏమని చెప్పుకోవచ్చు గాయస్? గెస్ చేయండి. ఓకేనా, గెస్ చేయండి గాయస్. కందిలో జరిగే పరపరాగ సంపర్కం అనేది ఏ పద్ధతి? తరచూ పరపరాగ సంపర్కం అనేది ఒక పద్ధతి. అంటే పరపరాగ సంపర్కం అనేది ఏ పద్ధతి అంటే కందిలో తరచూ పరాగ సంపర్కం. అదేవిధంగా ఆముదపు మొక్కల్లో వివిధ భాగాలపై పచ్చునటువంటిది ఉండటం వలన ప్రకృతి సిద్ధంగా రక్షణ కల్పించబడుతుంది. ఒక ఆముదం మొక్కలలో వివిధ భాగాలపై పచ్చగా ఉన్నటువంటి ఒక లేయర్ అనేది ఉంటుంది. అది ప్రకృతి సిద్ధమైనటువంటి రక్షణ కల్పిస్తుంది. ఆ లేయర్ని ఏమంటాం? ఆముద పంటలో ఉండేటువంటి లేయర్ని ఏమంటాం? పచ్చగా ఉంటుందంట. ముఖ్యంగా దాన్ని ఏమంటామంటే మైనపూత అంటాం కానీ. సో కానీ ఆ మైనపూత అనేది ప్రకృతి సిద్ధంగా సాధారణంగా మనకు వచ్చేసరికి ఆ రక్షణని కల్పిస్తుంది అనమాట ఆముదానికి. ఓకే. అదేవిధంగా స్త్రీభాగ ప్రథమోత్పత్తి వలన పరపరాగ సంపర్కం జరుగు పంటలు. స్త్రీభాగ ప్రథమోత్పత్తి వలన పరపరాగ సంపర్కం జరిగే కొన్ని పంటలు చెప్పమంటున్నారు గాయస్. గెస్ చేయండి. ఓకేనా. స్త్రీభాగ ప్రథమోత్పత్తి ద్వారా కొన్ని పంటల్లో పరాగ సంపర్కం జరుగుతుంది. ఆ పంటలు ఏంటివనేది చూసుకుంటే సజ్జ, సోలానం, ఆముదం. ఓకేనా గైస్. సజ్జ, సోలానం, ఆముదం ఈ మూడు కూడా స్త్రీభాగ ప్రథమోత్పత్తి వలన సంపర్కం అనేది చేసుకుంటాయి. అదేవిధంగా క్షేత్రంలో క్రితం పంట విత్తనం నుండి, అంటే అంతకుముందు వేసినటువంటి విత్తనం నుండి రాలిపడిన గింజ మొక్క లేతగా వచ్చి మొక్కల నుండి అంటే కూడా క్షేత్రంలో క్రితం పంట అంటే మన పొలంలో అంతకుముందు వేసినటువంటి పంట ఉంటుంది కదా, ఆ పంట నుండి వచ్చినటువంటి అడప కాయలు ఉంటాయి కదా, ఆ కాయలు అనేది భూమి మీద పడిపోయి దాని ద్వారా మొక్క రావడాన్ని ఏమంటారో అంటున్నాడు. దాన్ని మనం సాధారణంగా చెప్పుకోవచ్చు వాలంటరీ ప్లాంట్స్ అంటారు. వాలంటరీ ప్లాంట్స్ అంటే వాటి నుంచి వచ్చినటువంటి ప్లాంట్స్, అంతకుముందు తరం నుంచి వచ్చినటువంటి ప్లాంట్స్. ఓకేనా. మనం పంట వేసుకుంటే ఆ పంట గింజలు అనేవి నేల మీద పడినప్పుడు ఆ నేల నుంచి ఆ మొక్కలు అనేది వస్తాయి కదా. ఓకేనా. వాలంటరీ ప్లాంట్స్ అంటారు. అదేవిధంగా చూసుకుంటే మొక్కజొన్నలో తల్లి మొక్కలో మొక్కజొన్న ఉంది. ఈ మొక్కజొన్న యొక్క తల్లి మొక్క ఉంటుంది కదా, మొక్కజొన్న యొక్క తల్లి మొక్కలో పురుష విన్యాసాన్ని తీసివేయడాన్ని ఏమంటారు గాయస్? మొక్కజొన్నలో తల్లి మొక్కలలో ఉండేటువంటి పురుష విన్యాసాన్ని అంటే పురుష భాగాన్ని తీసేస్తారు. అంటే అప్పుడు దాంట్లో స్త్రీ భాగం మాత్రమే ఉంటుంది, పురుష భాగాన్ని తీసేస్తారు. అలా చేయడాన్ని ఏమంటారు అన్నారు. చాలా ఇంపార్టెంట్ గాయస్. డీటాజిలింగ్ అంటారు. ఓకేనా. డీటాజిలింగ్ అని అంటారు. అదేవిధంగా అంతకుముందు చెప్పుకుంది ఏంటి, డీలీటింగ్ అంటే ఏం చెప్పుకున్నాం, ప్రత్తి మీద ఉండేటువంటి ఫజ్జును తొలగించాలని డీలీటింగ్ అన్నారు. ఇది వచ్చేసరికి మొక్కజొన్నలో మేల్ ఫీమేల్ ఉంటే మేల్ పార్ట్ని తొలగించేయడాన్ని ఏమంటారు, డీటాజిలింగ్ అంటారు. చాలా ఇంపార్టెంట్ గాయస్. ఓకే. అదేవిధంగా మనం చూసుకుంటే మరికొన్ని 4 వంశక్రమాలను ఉపయోగించి చేసే హైబ్రిడ్లను ఏమంటారు గాయస్? మీకు 1 minute టైం ఇస్తాను, ఒకసారి గెస్ చేయగలరా చూడండి. అంటే 4 వంశక్రమాలను ఉపయోగించి చేసే హైబ్రిడ్లను ఏమంటారు అంటున్నారు. గెస్ చేయండి గాయస్.
గైస్ ఏమంటారంటే చూసుకుందాం మనం. డబుల్ క్రాస్ అంటారు గైస్. 4 వంశక్రమాలను ఉపయోగించి చేసే హైబ్రిడ్లను ఏమంటారంటే డబుల్ క్రాస్ హైబ్రిడ్లు అంటారు. 4 వంశక్రమాలు అంటే డబల్ అంటే 2, అలాంటివి 2 కాబట్టి 4 వంశక్రమాలను ఉపయోగించి చేసే హైబ్రిడ్లను ఏమంటారంటే డబుల్ క్రాస్ హైబ్రిడ్లు అంటారు. అదేవిధంగా చూసుకుంటే గైస్ మనం సంకర వరి రకాలలో అంటే సంకర వరి రకాల విత్తనోత్పత్తి మొట్టమొదటిగా ఏ దేశంలో వాణిజ్యపరంగా రూపొందించబడింది అంటే వరిలో సంకర రకాలను ఉత్పత్తి చేసేటువంటి దేశం అని అర్థం. ఓకేనా గైస్, గుర్తించండి అంటే గెస్ చేయండి చూద్దాము. బిట్ అర్థం కాకపోతే ఇంకోసారి చెబుతానండి. వరి రకాలు ఉన్నాయి కదా, వాటిలో సంకర పరిచేసి విత్తనోత్పత్తి చేయడానికి మొట్టమొదటిగా ఒక దేశం అనేది రూపుదిద్దుకుంది. అది ఆ దేశం ఏంటి? మన ఇండియా అయితే కాదు గైస్. ఓకేనా, చైనా. ఓకేనా గైస్, చైనా అనేది వరి సంకర రకాలను ఉత్పత్తి చేసింది. అదేవిధంగా వేరుశనగ కాయల నుండి విత్తనాలను సేకరించే పద్ధతిని ఏమంటారు? ఇప్పుడు వేరుశనగ కాయలు ఉన్నాయా, వేరుశనగ కాయల నుండి విత్తనాలని వేరుశనగ కాయలు ఉన్నాయి, ఆ కాయల్ని పగలగొట్టేసి ఆ విత్తనాలను వేరు చేయడాన్ని ఏమంటారు? సాధారణంగా మనం ఏం చెప్పుకున్నాం, వేరుశనగ కాయలు యంత్రాన్ని ఏమనుకున్నాం? డికార్డికేటర్ అనుకున్నాం కదా. మనకు డికార్డికేటర్ నుండి కాయలను వేరు చేస్తాం, కాయల నుండి గింజలను వేరు చేస్తాం. అలా దాన్ని ఏమంటారంటే డికార్డికేషన్ అంటారు గైస్. ఓకేనా, ఆ డికార్డికేటర్ అనేది గుర్తుంటే దీనికి ఆన్సర్ సింపుల్గా చేసేయచ్చు, డికార్డికేషన్. ఓకే, అదేవిధంగా వరిలో ఆలస్యంగా ఎదుగుతున్న కంకులుగా జనకలపై ఏం పిచికారీ చేసినట్లే తొందరగా పోతాకు వస్తుంది? అంటే వరిలో ఆలస్యంగా ఎదుగుతున్నాయి కంకులు చిన్నగా ఆలస్యంగా వస్తున్నాయి. అలాంటప్పుడు ఎటువంటిది పిచికారీ చేస్తే తొందరగా పూత అనేది వస్తుంది అని మనకు అక్కడ ఇచ్చాడు. మనం చూసుకుంటే ఆన్సర్ చూడండి గైస్, ఆన్సర్ మీరు గెస్ చేయండి ఒకసారి. అంటే వరిలో కంకులు అనేవి చిన్నగా వస్తున్నాయి, లేటుగా వస్తున్నాయి. అలా లేటుగా వస్తుంటే మనం ఏం కొట్టాలి అని చూసుకుంటే మనం గైస్ KCl గైస్, 1% KCl, పొటాషియం క్లోరైడ్. ఓకేనా, పొటాషియం క్లోరైడ్ అనేది 1% అని కొట్టాలి గైస్, చాలా ఇంపార్టెంట్. ఓకేనా, దానిపైన ఉన్నటువంటి డికార్డికేషన్, మళ్ళీ డబుల్ క్రాస్, మళ్ళీ డీలేటింగ్ అనేది, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, వేరుశనగ కాయల నుండి విత్తనాలు సేకరించారు. ఓకే, వరిలో ఆలస్యంగా ఎదుగుతున్నటువంటి కంకులను త్వరగా వచ్చేలా చేయడానికి ఉపయోగపడేదంటే KCl, పొటాషియం క్లోరైడ్ 1% చేస్తే సరిపోతుంది. సంచులో లేదా ఎక్కువ పరిమాణంలో బాగా కలిపిన సమంగా ఉన్న విత్తనాలను అంటే సంచులలో లేదా ఎక్కువ పరిమాణంలో బాగా కలిపి సమంగా ఉన్న విత్తనాలను ఏమంటారు అంటున్నారు గైస్? విత్తన రాశి అంటారు. అంటే సంచులలో లేదా ఎక్కువ పరిమాణంలో బాగా కలిపి ఉన్నటువంటి సమానంగా ఉన్న విత్తనాలని సంచుల్లో కానీ లేదంటే పెద్ద గోడౌన్స్లో కానీ బాగా కలిపేసి సమానంగా ఉన్న విత్తనాలు ఏమంటారంటే విత్తన రాశి అంటారు. ఇక్కడ మన రాశిల్లా పోస్తుంటారు కదా, అలాగే అదేవిధంగా సేకరించిన ప్రాథమిక నమూనా ఒక చోట కలుపుగా వచ్చిన మిశ్రమాన్ని ఏమంటారు? అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఒక మండలం తీసుకుంటే ఆ మండలం 18 విలేజ్ కానీ 19 విలేజ్ కానీ ఉన్నాయి కదా, ప్రతి విలేజ్ నుంచి తీసుకొచ్చిన విత్తనాల మొత్తాన్ని సేకరించేసి ఒక నమూనాగా తయారు చేస్తారు. అలా వచ్చిన నమూనాని ఏమంటారు? గెస్ చేయండి గైస్, 1 minute.
గైస్ చూసుకుంటే మనం అక్కడ సంయుక్త నమూనా అంటాము. ఓకేనా, సంచులలో లేదా ఎక్కువ పరిమాణంలో బాగా కలిపినటువంటి ఉన్నటువంటి విత్తనాలు ఏమంటారంటే సంయుక్త నమూనా, అంటే అంతా కలిసి ఉన్న నమూనా అని అన్నట్టు. ఓకేనా, సంయుక్త నమూనా అంటారు. అదేవిధంగా ఒక రాశిలోని విత్తనాలు విత్తుటకు, అంటే ఒక రాశిలో ఒక పెద్దగా పోసిన రాశిలోని విత్తనాలు తీసుకొని విత్తుటకు ఉపయోగపడు మరియు విత్తన మోతాదు తెలుసుకున్నట్టుకు ఎటువంటి పరీక్షలు దోహదపడతాయి అన్నారు గైస్. ఓకేనా, అంటే ఒక రాశిలో విత్తనాలను విత్తటకు మరియు ఉపయోగపడుటకు, అంటే విత్తనాలను విత్తడానికి ఉపయోగపడటకు మరియు విత్తనం మోతాదును తెలుసుకోవడానికి ఉపయోగపడేటువంటి పరీక్ష ఏంటి అంటున్నాడు. గైస్ ఆలోచించండి, చాలా సింపుల్. ఒక రాశిలో విత్తనాలను తీసుకొని ఎలా ఉపయోగపడుతున్నాయో తెలుసుకోవడం, సో వాటికి ఎంత విత్తన మోతాదు సరిపోతుంది అని తెలుసుకోవడానికి ఏ పరీక్ష చేస్తారంటే మొలక పరీక్ష అనేది దోహదపడతాయి గైస్. ఓకేనా, దోహదపడుతుంది. ప్రత్తిలో కనిష్ట మొలక శాతం, ప్రత్తిలో కనిష్ట మొలక శాతం ఎంత? గైస్ గెస్ చేయండి, ప్రత్తిలో కనిష్ట మొలక శాతం ఎంత అంటున్నారు. ప్రత్తిలో కనిష్టంగా మొలక శాతం 65% అనేది కనిష్టంగా మొలక శాతం ఉంటుంది గైస్. ఓకేనా, అదేవిధంగా అలైంగిక ప్రత్యుత్పత్తిలో కణ విభజన ఏ విధంగా ఉంటుంది? అలైంగిక ప్రత్యుత్పత్తిలో కణ విభజన ఏ విధంగా ఉంటుంది అంటే సమంగా ఉంటుంది, అంటే సమానంగా ఉంటుంది కదా, దాన్నే మనం ఏమంటుంది సమ విభజన అంటారు గైస్. ఓకే, అలైంగిక ప్రత్యుత్పత్తిలో విభజన ఏంటంటే సమ విభజన అంటారు. అదేవిధంగా పారిశ్రామిక రంగానికి చెందినటువంటి బయోటెక్నాలజీని ఏమంటారు? పారిశ్రామిక అంటే ఫస్ట్లో చెప్పుకున్నాం, రెడ్ బయోటెక్నాలజీ అంటే ఏమని చెప్పుకున్నాం మనం, వైద్యానికి సంబంధించి చెప్పుకున్నాం కదా. ఇక్కడ పారిశ్రామిక రంగానికి చెందినటువంటి బయోటెక్నాలజీ, పారిశ్రామికంగా అంటే పశువులు, పాలు, గేదెలు ఇలా ఉంటాయి కదా, వీటికి సంబంధించి అటువంటి బయోటెక్నాలజీని ఏమంటామంటే మనం ఆలోచించండి గైస్, వైట్ బయోటెక్నాలజీ అంటారు గైస్. ఓకేనా, వైట్ బయోటెక్నాలజీ అని అంటారు. అదేవిధంగా క్షీరదాలలో క్లోనింగ్ వలన ఏర్పడిన గొర్రె చాలా ఇంపార్టెంట్ గైస్. ఓకేనా, ఇది లాస్ట్ టైం మేము రాసినప్పుడు అయితే అడగలేదు అగ్రిసెట్లో, కాకపోతే అగ్రిసెట్కి రావాల్సిన బిట్ ఇది. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. క్షీరదాల క్లోనింగ్ వలన ఏర్పడిన, క్షీరదాలు అంటే పాలు ఇచ్చేవి ఉంటాయి కదా, అలాగా వాటి ద్వారా క్లోనింగ్ చేసేసి ఎటువంటి గొర్రెని ఏర్పాటు చేశారంటే డాలీ గొర్రె అనేది ఏర్పాటు చేశారు గాయస్. ఓకేనా, WTO ఆవిర్భవించినటువంటి సంవత్సరం గైస్ చూసుకుంటే WTO ఆవిర్భవించినటువంటి సంవత్సరం అని అడిగారు గైస్. ఓకేనా, మనం చూసేసుకుందాం. WTO ఆవిర్భవించిన సంవత్సరం చూసుకుంటే 1995 గాయస్. ఓకేనా, 1995. బయోటెక్నాలజీ అనేది ఏ భాష నుండి వచ్చింది గైస్? గెస్ చేయండి, బయోటెక్నాలజీ అనేది ఏ భాష నుండి వచ్చింది? ఈ ప్రశ్న మీకు వదిలేస్తున్నాను, కామెంట్ చేయండి. ఓకేనా, బయోటెక్నాలజీ అనేది ఏ భాష నుండి వస్తున్నారు? అదేవిధంగా జీవ వ్యవస్థ అధ్యయన బయాలజీ, అంటే జీవ వ్యవస్థల అధ్యయన బయాలజీని ఏమంటారంటే గెస్ చేయండి గాయస్. అని నేను చెబితే బాగుండదు. ఓకేనా, మీరు గెస్ చేయండి, ఏం ఇబ్బంది లేదు. ఆన్సర్ తప్పైనా పర్లేదు, రైట్ అయినా పర్లేదు. ఓకే, గాయస్ మనం జీవ వ్యవస్థల అధ్యయన శాస్త్రం అంటే అధ్యయన బయోటెక్నాలజీని ఏమంటారంటే మనం నానో బయోటెక్నాలజీ అంటాం గైస్. ఓకేనా, జీవ వ్యవస్థల అధ్యయన బయోటెక్నాలజీని ఏమంటారంటే
నానో బయోటెక్నాలజీ అంటాము. అదేవిధంగా ట్రిటికల్ ఏ సంకర రకం, ట్రిటికల్ ఉంది కదా, ఆ ట్రిటికల్ అనేది ఏ సంకర రకం అని చూసుకుంటే గెస్సెండ్ గైస్. ఒక మంచి ఇండికేషన్ అంటే మీకు అర్థం చేసుకోండి, ఓకేనా? అర్థం చేసుకొని ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి గైస్. ఓకే, మనం చూసుకుంటే ట్రిటికల్ ఏ సంకర రకం అంటే ఇంటర్జెనరిక్ హైబ్రిడ్కి సంబంధించిన రకము. అదేవిధంగా చూసుకుంటే చిరుచంచుల ప్రయోగంలో ఒక్కొక్క ప్రాంతంలో డాష్ రైతు కేంద్రాలు ఎంపిక చేశారంటే చిరుచంచుల ప్రయోగాలు చేయాలంటే మనం ఒక్కొక్క ప్రాంతం నుండి చూసుకుంటే మనం ఎన్ని రైతుల పొలాలు ఎంపిక చేసుకోవాలి అంటే మనం ఆడ 300 నుంచి 400 క్షేత్ర పొలాలు అనేది ఈ యొక్క ప్రయోగానికి తీసుకోవాల్సి వస్తుంది. చిరుచంచుల ప్రయోగానికి ఇక్కడ 300 నుంచి 400 గుర్తుపెట్టుకోండి గైస్. అదేవిధంగా బెర్సీమ్ పంటలలో నిర్దేశించిన అభ్యంతర కలుపు మొక్క అంటే బెర్సీమ్ పంటలో నిర్దేశించినటువంటి అభ్యంతరపు కలుపు మొక్క ఏమిటి అని అడుగుతున్నారు. బెర్సీమ్లో అభ్యంతరంగా ఉన్నటువంటి కలుపు మొక్క చికోరం గైస్. ఓకేనా, ఈ చికోరం అనేది బెర్సీమ్ పంటలో కలుపు మొక్క ఉంటుంది. అదేవిధంగా విత్తన చట్టానికి సంబంధించిన విత్తన నియమాలు అంటే విత్తన చట్టానికి సంబంధించినటువంటి విత్తన చట్టం ఉంది. ఓకేనా, ఒక విత్తన చట్టం ఉంటే దానికి సంబంధించిన విత్తన నియమాలను ఏ సంవత్సరంలో విత్తన చట్టానికి సంబంధించిన విత్తన నమూనాలు ఏ డాష్ సంవత్సరంలో రూపొందించబడ్డాయి. మనం చూసుకుంటే విత్తన చట్టానికి సంబంధించిన విత్తన నమూనాలు ఏ సంవత్సరాలు రూపొందించారు? 1968లో పెట్టాడు గైస్. ఓకేనా, కేంద్ర విత్తన పరీక్ష ప్రయోగశాలలో ఇచ్చే విత్తన నమూనా అంటే కేంద్ర విత్తన ప్రయోగశాలలో మనం విత్తనాలు ఇస్తున్నాం అంటే అక్కడ మనం ఏం చేస్తున్నాం, సమర్పిస్తున్నాం వాళ్ళకి. కాబట్టి సో దీన్ని ఏమంటారంటే మనం సమర్పించే నమూనా అంటారు గైస్. ఓకేనా, అదేవిధంగా మనం మరికొన్ని చూసుకుందాం. మొక్కలలో అవాంఛనీయమైనటువంటి ఉత్పరివర్తనాలు కల్పించి వాటిని ఉపయోగించడం ద్వారా మేలైన కొత్త పంట రకాలను ఉత్పత్తి చేయడాన్ని ఏమంటారు గైస్? మొక్కలలో అవాంఛనీయ లక్షణాలను తొలగించేసి కొత్త రకాల లక్షణాలు అంటే ఒక మొక్కలలో అవాంఛనీయ లక్షణాలు అంటే ఒక మొక్కలో ఉన్నటువంటి పాత లక్షణాలను తొలగించేసి కొత్త రకాల లక్షణాలను ఇంక్లూడ్ చేయడాన్ని ఏమంటారంటే ఉత్పరివర్తన జనకం అని అంటారు. ఓకేనా, ఉత్పరివర్తన జనకం అని మనం సాధారణంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే మనం సంకర మొక్కలలో అధిక సంకర తేజమును ఏమంటారు? తేజానికి కారణమైనది ఏంటంటే సంకర మొక్కలలో అధిక సంకర తేజం అంటే ఇప్పుడు మనం ఏం చెప్పిన దానికి ఒక కారణం ఏంటి అన్నారు గైస్. ఓకేనా, చూద్దాం మనం వాటిని గైస్. మనం చూసుకుంటే ప్రశ్న ఏంటి, మనం సంకర మొక్కలలో అధిక సంకర తేజానికి కారణం ఏమిటి అంటే సాధారణంగా మొక్కలలో జన్యు వైవిధ్యాన్ని ప్రేరేపించడానికి ఉపయోగించే వేగమైన పద్ధతి అంటే ఇప్పుడు సాధారణమైన మొక్కలలో జన్యు వైవిధ్యాలను ప్రేరేపించడమే కారణం. అంటే జన్యు వైవిధ్యాలు అంటే వాటిలో ఉన్న క్రోమోజోమ్స్లో కొత్త రకాలను ప్రేరేపించడానే ఈ సంకర తేజానికి కారణం గైస్. ఓకేనా, సింపుల్ గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా సాధారణంగా మొక్కలలో జన్యు వైవిధ్యాలను ప్రేరేపించడానికి ఉపయోగించే వేగమైన పద్ధతి ఏమంటారు? సేమ్ అదే. ఓకేనా గైస్.
ఉత్పరివర్తన జనకాలు అంటారు గైస్. ఓకే, ఉత్పరివర్తన జనకాల ద్వారానే మనకి అధిక సంకర తేజం కలిగినటువంటి సంకరాలు ఉత్పత్తి అవుతాయి. అదే బిట్ కింద మనం చూసుకుంటున్నాం. సాధారణంగా మొక్కలలో జన్యు వైవిధ్యం ప్రేరేపించడానికి ఉపయోగించే వేగమైన పద్ధతి ఏంటంటే ఉత్పరివర్తన పదార్థాలు. ఓకేనా, ఉత్పరివర్తన ప్రజననము. ఓకే, అదేవిధంగా ట్రిటికల్ యొక్క మగ క్రమం ఏంటి? ట్రిటికల్ ఈస్టివం ఇలా ఉన్నాయి కదా, ఈ ట్రిటికల్ ఈస్టివం అలా ఉంటే ఆ ట్రిటికల్లో ఉండేటువంటి మేల్ అనేది ఏమిటి? ఓకేనా, సెకాల్ సీరియల్. ఓకేనా, సెకాల్ సీరియల్ అనేది ఈ ట్రిటికల్ మగ క్రమం. ఓకేనా, అదేవిధంగా రకాలను విడుదల కొరకు పరీక్షలను నిర్వహించేది. రకాలను విడుదల చేయడానికి, కొత్త రకాలను విడుదల చేయడానికి ఎటువంటి పరీక్ష అనేది నిర్వహిస్తారు? ఇప్పుడు కొత్త వెరైటీలను విడుదల చేయాలి. అలాంటప్పుడు ఏ యొక్క పరీక్షను నిర్వహిస్తారంటే మనకి సివిఆర్సి అనేటువంటి పరీక్షను నిర్వహిస్తారు కదా. ఓకేనా, సివిఆర్సి అంటే సివిఆర్సి అనే పద్ధతిని చెబుతారు. సివిఆర్సి అంటే ఏంటంటే సెంట్రల్ వెరైటీ రిలీజ్ కమిటీ. ఓకేనా గైస్, సెంట్రల్ వెరైటీ రిలీజ్ కమిటీ అంటే సెంట్రల్ నుంచి కొత్త వెరైటీని రిలీజ్ చేసే ఒక కమిటీ. ఓకేనా, ఈ పరీక్షను నిర్వహిస్తారు గైస్. అదేవిధంగా చూసుకుంటే అడాప్టివ్ రీసెర్చ్ ట్రయల్స్ను ఎంత విస్తీర్ణం చేస్తారు? అడాప్టివ్ రీసెర్చ్ ట్రయల్స్ని ఏంటంటే 0.5 ఏకర్స్. ఓకేనా, 0.5 ఏకర్స్ మనకి అడాప్టివ్ రీసెర్చ్ ట్రయల్స్లో అంత విస్తీర్ణంలో వేస్తారు గైస్. ఓకేనా, అదేవిధంగా జొన్నలో పురుష వందిత్వం కలిగించే క్రమము. ఇప్పుడు జొన్న ఉంది, ఇప్పుడు మన సజ్జలో అట్టో 50-23 ఇలా ఉంటాయి కదా, 50-23 అలా మేల్ స్టెరిలిటీ కలిగినటువంటి రకం. అలాగే సజ్జలో అలాగైతే ఇప్పుడు మనం జొన్నలో పురుష వందిత్వం కలిగించే క్రమం ఏంటంటే మిలో, MILO. ఓకేనా గైస్, MILO. ఓకేనా, మిలో అనేది జొన్నలో పురుష వందిత్వం కలిగిన మేల్ స్టెరిలిటీ కలిగించే క్రమం గైస్. ఓకేనా, థ్యాంక్ యూ గాయస్. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. ఇవి ఈరోజు మన వీడియోలో ఇంపార్టెంట్ బిట్స్. మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ తోటి ప్లాంట్ బ్రీడింగ్ క్లాస్ 4లో కలుద్దాం. ఓకేనా, నేను ఎప్పుడు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అన్న. గైస్ చూశారు కదా, ఈరోజు మన ప్లాంట్ బ్రీడింగ్ క్లాస్ 3లో ఇంపార్టెంట్ బిట్స్ని. మరికొన్ని బిట్స్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, అదేవిధంగా చూసుకుంటే గైస్ మన వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమాట మర్చిపోకండి గైస్. ఓకే, అదేవిధంగా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైన్ ఇన్. బాయ్ నా.